హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. రెగ్యులర్గా లంచ్లోకి లేదా ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ మామిడికాయ తోటాకు పప్పు ట్రై చేయండి. ఖచ్చితంగా రెసిపీ ఏంటో చెప్పమని అడుగుతారు. మనం తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టంగా చేసుకునే మామిడికాయ తోటాకు పప్పు అండ్ అరటికాయ ఫ్రై ఎలా క్విక్గా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని 30 మినిట్స్ నానబెట్టిన కందిపప్పును యాడ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. సో కందిపప్పులో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర వేస్తాము. ఆయిల్ వేసిన వల్ల పప్పు బాగా కుక్ అవుతుంది. జీలకర్ర వల్ల డైజెషన్ బాగా అవుతుంది. సో ఇప్పుడు కుక్కర్లోకి 2 టమాటాస్, 1 మీడియం సైజ్ మామిడికాయ, 6 to 7 వెల్లుల్లి రెబ్బలు అండ్ 6 to 7 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను. కారం మీకు తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బాగా క్లీన్ చేసుకున్న ఆకుకూరని, తోటాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకున్నాను. నాకైతే ఇక్కడ 4 విజిల్స్కి పప్పు బాగా కుక్ అయిపోయింది. ఫోర్ విజిల్స్కి పప్పు బాగా కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు పప్పులోని కొంచెం ఎక్స్ట్రా వాటర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పప్పు కవ్వంతో పప్పును బాగా ఎనుపుకోవాలి. మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బదులు గీ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు అన్ని కొంచెం క్వాంటిటీ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్, కరివేపాకు అండ్ 2 నుంచి 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఎనుపుకున్న పప్పును కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న తోటాకు మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కచ్చా పచ్చగా దంచుకున్న 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు కొంచెం త్వరగా కుక్ అవ్వడం కోసము ఒక 2 స్పూన్స్ వాటర్ చిలకరించుకోండి. అరటికాయ ముక్క బాగా ఫ్రై అయిందో లేదో తెలుసుకోవడానికి గరిటెతో ఒకసారి ఇలా నొక్కి చూడండి. సాఫ్ట్గా అనిపించిందంటే మనకి ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. సో ఇలా ఫ్రై అయిపోయిన ముక్కల్లో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, మీకు రుచికి సరిపోయినంత కారం వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని మామిడికాయ తోటాకు పప్పు వేసుకొని అరటికాయ ఫ్రైతో అయితే మేము ఇవాళ మా లంచ్ ఫినిష్ చేసామండి. సో మీరు కూడా ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.